హాయ్ ఫ్రెండ్స్, మోపూరు దేవస్థానం మా ఊరికైతే చాలా దగ్గర అన్నమాట. సో మేమైతే సరదాగా మా పిల్లలతో మా ఆయనతో కలిసి అయితే మేము ఇక్కడికి వచ్చాము. సో ఇది కింది ప్లేస్, పార్కింగ్ ప్లేస్ అండ్ పిల్లలకు ఆడుకోను అలాంటివి మొత్తం అయితే ఇక్కడ కార్తీక మాసంలో మంచిగా ఉంటుంది ఇక్కడ. సో ప్రజెంట్ కార్తీక మాసం కాదు కాబట్టి మేము జస్ట్ అలా వచ్చాం కాబట్టి వీడియో అయితే షూట్ చేస్తున్నా. అప్పుడైతే అస్సలు కుదరదు వీడియో షూట్ చేయడానికి, ఎందుకంటే జనాలు భయంకరంగా ఉంటారు. కనపడే షెడ్ అన్నదానానికి కట్టించారనమాట. అన్నదానం అయితే అక్కడ మంచిగా చేస్తారు. ఆ నుంచి స్టార్టింగ్ నుంచి అయితే స్టెప్స్ ఇక్కడ నుంచి ఇంకా పైకి ఉన్నాయి ఇక స్టెప్స్. ఇదైతే వినాయక స్వామి గుడి, అదైతే అక్కపప్పురమ్మ గుడి, ఆ పక్క గంగమ్మ తల్లి దేవస్థానం ఉంది. ఇక్కడైతే భైరవేశ్వర స్వామికి అయితే మొక్కుకున్న వాళ్ళు ఈ ఆటలు అవన్నీ అయితే ఇక్కడ అక్కపప్పురమ్మ కాడనే తీపిస్తారనమాట. అక్కడ ఇంకా దగ్గరలో కనపడుతుంటుంది ఆ ప్లేస్లో అయితే ఆటలు అయితే బలిస్తారు. తినడానికి లేస్ ప్యాకెట్ తీసుకొచ్చే మా పాప తినేది ఎక్కువే ఆడబడేసింది. చూడండి ఏం చేయాలా. ట్యాపో ఎవరు తెచ్చారు? ఇది కొత్తగా కట్టిన ప్లేస్, అంటే గుండు ముక్కు ఉంటుంది కదా, గుండు తీర్చుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకందరికీ ఇక్కడ షెడ్ అయితే కట్టించారు. ఇక్కడ నీళ్ళు పోసుకోవడానికి, గుండు తీపించుకొని మంచి ప్లేస్ అనమాట. అక్కడ కూర్చోడానికి అరుగులు సూపర్ ఉంది. అయితే ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే మామూలుగా కావు. ఒకప్పుడు అసలు ఇక్కడ పెళ్ళిళ్ళే కాకుండా ఉండే, ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. మా పెళ్ళి కూడా ఇక్కడ అయింది. ఈ ప్లేస్ అంటే ఇక్కడ కాదు, పైన అనమాట. మీకు పైకి వెళ్ళేటప్పుడు కూడా వీడియో షూట్ చేస్తాను, చూస్తున్నాండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. గుడి అయితే నేచర్ అయితే మామూలుగా లేదు ఇక్కడ. సో ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్దాం. వ్యూ ఆ పాప నన్ను ఆశించుకోకుండా అయితే స్టెప్స్ అయితే బాగా స్పీడ్గా ఎక్కుతుంది, ఎందుకంటే చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు కదా స్టెప్స్ ఎక్కడానికి. నన్ను రమ్మంటుంది చూడండి. అప్పా చిన్నగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మాటలు, ముద్దు మాటలు. స్పీడ్గా ఎక్కుతుంది పాప. గస అవుతుంది అంటే వెనుకోకుండా ఎక్కుతుంది ఫ్రెండ్స్. చూడండి వాళ్ళ అన్న కూడా ఈర్చుకోపోతుంది మా చిన్నోడు. నేను అన్నం పోతున్నా, వాళ్ళు అన్నం పోతున్నారు. అమ్మ నా గస అవుతుంది వీళ్ళకి గాలే. బీసీ చిన్నోడు, బీసీ మా బీసీ మా స్టాప్ ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నా దేవుడా. ఇక్కడ అంతా భక్తులతో అయితే మొత్తం రద్దీగా ఉంటుంది కార్తీక మాసం. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది, దావలో నిర్మించారు. ఇక్కడ ఒక దేవత ఉంది, ఎవరో తెలియదు నాకైతే. పైన అయితే కాశీనారాయణ గుడి వస్తుంది. మా పాప అయితే బాగా చెప్తుంది, అసలు గసే కాలేదానికి ఎక్కుతుంది ఏమో. బాయా నేను వచ్చానా, కూర్చోమ్మా రంజాబు. కాళ్ళ నొప్పిలకైతేనా. ఇక్కడ కూడా నమ్మకం ఉంది, మీరు తిరుమల వీడియో తీసినట్టయితే రాళ్ళు నిలబెడితే కనుక ఒక దాని మీద ఒకటి కోరిక నిలబెడుతుందని అయితే ఒకటి తీసిన కదా. ఇక్కడ కూడా అంతే, ఈడ కూడా రాయి మీద రాయి అయితే నిలబెడతారు, కోరికలు తీరుతాయి. చూడండి ఎంతమంది నిలబెట్టినారు కార్తీక మాసంలో. మా చిన్నోడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూ. అక్కడలా వద్దొద్దు, అట్లాడన్నీ ఎరికల చాటలు చేయొద్దు. రా చూడు కింద పడతావున్నా అంటున్నాడు. వద్దురా చిన్నోడు, కింద పడతావమ్మా. బైక్ ఎక్కు. కాశీనారాయణ గుడి కాడికి పోదాం. కాశీనారాయణ గుడి కాడికి అప్పుడు నీళ్ళు పోసుకొని అటు రాను అట్లా వస్తాడు కదా. రేపు టెంకాయ కొట్టినకి వచ్చాం కదా మనం, అట్లా ఇప్పుడు పోదాం. గుళ్ళే కొద్దులే అటు పోదాం. మన కింద ఉంటాడులే మీ బాబాయ్ అంటున్నా. ఎవరు నాన్న? ఏంది బా ఈ పిచ్చులు తిరుగుతున్నాయి పైన.
బా వద్దు రాళ్ళు నీళ్ళండి ఏం లేదు పా నీకు అర్థం కాదు పా ఇక్కడ నుంచి అయితే నేచర్ మామూలుగా ఉండదు ఇక్కడైతే కోలాటాలు కార్తీక మాసంలో భజనలు చెక్క భజనలు ఇవన్నీ ఉంటాయి అదైతే కాశీనారాయణ గుడి కనబడుతుందా ఫ్రెండ్స్ ఇది కాశీనారాయణ గుడి అదైతే కాశీనారాయణ గుడి అనమాట అక్కడైతే అన్నదానాలు అవన్నీ జరుగుతాయి ఎక్కువ ఇక్కడ ఇదంతా కోలాటాలు అవన్నీ జరిగే ప్లేస్లు మా పాప ఏదో నాకు చెప్తుంది తన భాష నాకు అర్థం కాల ఇదంతా మంచి పార్క్ ప్లేస్ మాదిరి ఉంటుంది ఇక్కడ కూర్చొని మంచిగా ఫ్రెండ్స్తో ఆడపిల్లలు వాళ్ళందరూ కార్తీక మాసంలో మంచిగా అంటే మా క్లాస్మేట్స్ ఎక్కువ వస్తారు అనమాట మా పెళ్ళి లేనాక మేము కలుసుకునే ప్లేస్ ఇదే మెయిన్ చెప్తే నమ్మరు ఇలాంటి వ్యూ ఎవరైనా కోరుకుంటారు మా ఆయన మా అక్క పిల్లలు అందరు వచ్చారు ఇక్కడైతే అన్నదానాలు అవన్నీ జరుగుతాయి డేస్ పెట్టి మా ఆయన వెళ్ళాడు సో నా కాశీనారాయణ గుడి లోపలికి అయితే వెళ్ళాం రేపైతే టెంకాయ కొట్టడానికి వచ్చాము మేము ఎందుకంటే శుక్రవారం సోమవారం స్పెషల్ కాబట్టి ఫుల్ వీడియో కింద రేపే జస్ట్ వచ్చినాం కాబట్టి వ్యూ మీకు లొకేషన్ మొత్తం చూపిస్తున్నా ఇది దేవస్థానం పైన ఎంట్రీ చూడండి ఎంత బాగుందో పక్షులతో కిల 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 అంటున్నాయి పక్షులు ఇక్కడ పైన గుడి పైన గోపురం పైన పక్షులు అయితే రోడ్ని లేవనమాట మీకు కనపడుతున్నాయో కనపడబోతుంది కానీ చూడండి ఎంత మంచి ప్లేస్ ఇక్కడ నుంచి వచ్చే వ్యూ మామూలుగా ఉండదు పక్షులు ఇవి గబ్బిలాలు మరి పావురాలు రకరకాలు ఉన్నాయి పైన నాకు ఈ గుడి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఈ ఫస్ట్ టైం ఈ గుడి నీకు ఎప్పుడు వచ్చినా అంటే మా సార్ వాళ్ళతో అయితే టూర్ వచ్చినాము చిన్నప్పుడు అంటే నేను 3rd క్లాస్ ఉండే అప్పుడు వచ్చినాం టూర్కి ఇక్కడ అంతవరకు నాకు అసలు తెలియదు లేదు ఇంకా దగ్గరలో ఇంత మంచి గుడి ఉంది ఈ తేనె పట్టు విశేషం ఏంటంటే దీని గుడిలో నాకు మరకాయనే దీని అయితే తగలరు తేనె పట్టు తరతరాల నుంచి ఇక్కడ తేనె పట్టు అయితే ఉంది నా చిన్నప్పటి నుంచి ఉంది కొడితే దోమలు కొడితే బెన్ని చచ్చిపోతారు అంటారు కానీ అసలు తగిలే వాళ్ళు ఉంటారు తేనె పట్టును మా పెళ్ళి జరిగింది కూడా ఇక్కడ ఈ దేవస్థానంలోనే మీకు వీడియో కూడా చూపిస్తా కళ్యాణ మండపాలు మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇప్పుడైతే ఎంత ప్రశాంతంగా ఉందో ఇట్రా సోమి అయితే నాగులు ఇక్కడ కనపడుతున్న విగ్రహాలు ఏదో శాపం వల్ల గొర్రెలకు వచ్చే పిల్లలు శిలలుగా మారినారని ఇక్కడ ఒక పేరుంది మల్చరు ఇది ఏంటి స్వామి అంటే స్వామి ఇది స్వామి స్వామి ఇవి నవగ్రహాలు అన్నమాట నవగ్రహాలు ఉండే ప్లేస్ అన్నమాట ఇది గర్భగుడి కార్తీక మాసంలో మొత్తం శివుడు ఇది గర్భగుడి అనమాట ఇది కోనేరు అన్నమాట కార్తీక మాసంలో కోనేరులో అయితే నీళ్లు పడతారు ఇక్కడ స్నానం చేసి ఇక్కడ
శివుని అయితే పూజించడానికి అయితే వెళ్తారు. ఇక్కడ ఫస్ట్ నీళ్ళు అయితే వాటర్ పట్టాల పాంచి కడతాయి. ఇది గజస్తంభం, గర్భగుడి. ఇంకా కళ్యాణ మండపం అంటే ఆ పక్క కనపడతా కళ్యాణ మండపం. అది ఇక్కడ పెళ్ళిళ్ళు మొత్తం జరుగుతాయి. అక్కడనే మా ప్లేస్లో జరిగింది అవుట్ సైడ్. ఉండరా మేము వచ్చాం. ఏ పిల్లులు ఏ మ్యావులు ఉస్, 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 ఉస్.